ఎస్విసి రికార్డింగ్ కంపెనీ హైదరాబాద్ వారు సమర్పిస్తున్న శ్రీ బీరప్ప ఒగ్గు కథ 3వ భాగం మీరు ఇప్పుడు వింటారు. ప్రధాన కథకులు ఒగ్గు కథ కళా సామ్రాట్ శ్రీ చుక్కా సత్తయ్య, సహాయకులు బుగ్గా మల్లయ్య, టి సత్యనారాయణ, సి అంజయ్య, ఎం స్వామి. నిర్మాత శ్రీ వంగూరు మల్లేష్ యాదవ్. సహనిర్మాతలు వంగూరు నర్సింగ్ యాదవ్, వంగూరు వెంకటేష్ యాదవ్ మరియు వంగూరు జ్ఞానేశ్వర్ యాదవ్. చెట్టాగుమా నాకు చూసిపోయి రేణుక తోవలు చూడబట్టెనా మట్టేడు మావురవుల రేణుక ఎల్లమ్మ పుటపుడుల ఎల్లమ్మ భూలోకరమ్మ జలముల పుట్టిన జలవీర సుందర శివునికి బిడ్డ సిద్ధులకు చెల్లెలు కౌతులు కోడలు కంపిది రాను తుకుబాయి దుర్శగోవాను మైరాత రేణుక ఎల్లమ్మ మట్టు మంగళవారం పుట్టు బుధవారం జమ దగ్గర పూజలు చేర్చడానికి పుల్ల గుర్రవెక్కి పూల చత్రవతి ఏలుపుల పంబాల వల్ల ఎమ్మడి పెట్టుకోరు గనక సత్యగంగ స్థానానికి ఏ విధంగా వస్తా ఉన్నదైనా ఒక్కొక్క డబ్బంట ఒక్క శివ సత్యంట గడ్డ గదిలిస్తామో మా ఊరాలెల్లమ్మ, కాలు గదిలిస్తామో మా ఊరాలెల్లమ్మ. రెండేసి డబ్బులట ఇద్దరు శివ సత్తులట గుర్గిలము బండారు యామరిల్లలు చేత గడ్డ గదిలించిందే మా ఊరాలెల్లమ్మ. ఏడేసి డబ్బులట ఎంట శివ సత్తులట ఇరగొడుకులు కోడే వర్గులు నినుగొలువ గడ్డ గదిలించమ్మో మా ఊరాలెల్లమ్మ. సౌడికెలుడి అగంటల్ కింగరుల నాదుల్లా నిన్ను మాత్రం చెయ్యంగా మూర్తులు నిండంగా గడ్డ గదులించమ్మో మా ఊరాలెల్లమ్మ. ఏ వాడలున్నావో చముచము చండిక కమల భూమోరి బలయ అంకర ఆదిశక్తి పరంజ్యోతి పుగుపుగురు ఆడిన కొల్లాపురి బలయ అంకరి మహంకాళి పరమ కళ్యాణ త్రిపుర సుందరలోకమాత చండీశ్వర తగద గంగా భవాని. ఏ వాడలున్నావో మావాడ రావమ్మ గండ జ్యోతులు కొండ బోనాలు బండ్లమ్మ గడ్డ గదిలించమ్మో మా ఊరాలెల్లమ్మ. పరిగెత్తి త్రిశూలము వీరగోళలు చేత గావు పిల్లలు గడమే జోగు డప్పులు తల్లి గడ్డ గదిలించమ్మో మా ఊరాలెల్లమ్మ. సకల శాంబవేరివమ్మో యామరిల్ల దండ యా శక్తి మన నిండ గావు పిల్ల నోట గదకుండా చేత ఇరగోళ ఒక చేత ఒక చేత పరిగెత్తి ఒక చేత బాణం ఒక చేత చక్ర చక్రము చేత తాలు వల్ల పట్టే సాధు పాముల చిక్కు తల నిండ వేలాడ పరమ కళ్యాణి బయలుదేరినాదే. మాఘమాసంలోన మంగళవారం రోజు మరి నిన్ను గొలతూనే చూడు పరశురాముల గన్నా ఓ పంచదేవాత. కమల పేరులో మా అమ్మాయి తల్లి మహాదేవరాని శంభుని జిల్లాల శివశక్తి శాంభవి మైసాసుర మర్దిన నవ దుర్గిని కొల్లాపురి వలయాంకరే 12 కొమ్మల పటారుక్షము మర్రి పొలుల విరుగొట్టు కొరగంగా పోకలందేసి రాళ్ళు పొడిపడై రాలంగా పరమా కళ్యాణి బయలుదేరినాదే. కమల పేరులు ఘనమైన బాబులు వీరవల్ కలు గొప్ప దండాయుధము చేత గట్ట కదిలించమ్మో మా ఊరాలెల్లమ్మ.
అయితే పిడికేడు నడుముల్లా పిగిలి కుంచాలమ్మ అమర గజ్జలు మురోగా నాదలాడవ తల్లి లలల బంగరి బొమ్మ వరద ముద్దుల గుమ్మ జగదగ్ని ఇల్లాల జగదేక సుందారి తలుకు తలుకు మెరియంగో తలకురుడు జ్వారంగా సకల శాంబలేని బొమ్మ పుటపుటలెల్లమ్మ భూలోకరమ్మ జలముల పుట్టిన జలవీర సుందర శివునికి బిడ్డ సిద్ధల విధులు కవుతున్న కోడలు కంపెనీ రాని వాయుతులు జమోబాని మైరాసరేణుక ఎల్లమ్మ పరశురాముల గంధ పంచదేవత బయలుదేరినాదే తలయందు నాగేంద్ర నీ చక్కదనమమ్మ చెక్కుట తలివెరియా ముచ్చర దారులు కొలువ గడ్డగడలింతమ్మో మా ఊరాలెల్లమ్మ వాసిగ మాణిక్య పురమందు చౌదరపల్లి తత్తయ్య నిరుబగుడా తల్లంగ కరుణింతు గడ్డగడలింతమ్మో మా ఊరాలెల్లమ్మ కాలుగదిలిందమ్మ గడ్డగదిలిందమ్మ నీ కొడుకు రామయ్య అమ్మ బయలోడైనాడే అమ్మ నీ బిడ్డ ఇరగౌరు తల్లి గౌరాలైనాడే నీ కొడుకు తప్పయ్య తల్లి టిప్పులోడైనాడే తెల్లు ఆడు తల్లి ఆడావే తెల్లు వజ్రాల బండ మీద అమ్మ వంగి ఆటలాడావే అమ్మ ఏగే దౌడీకే తెల్లు మోగే కిన్నరులు రేణుకా శరణమ్మ శరణు. ఏ బాలవీరుడా, నువ్వు గొర్రెలు కాచేవాడవో గోదలు కాచేవాడవో నీ గోదలు ఏ చేళ్లు పడ్డాయో ఏ కాపువారు నేను దెబ్బలు కొట్టడానికి వచ్చినారు. వాళ్ళు కొట్టకుంటే నేను ఆదుకుంటాను. నా పట్టిన పాదం వదిలిపెట్టు బాలవీరుడా. నాకు వచ్చిన హాపతి కడతేస్తానని అస్తములు అస్తం చేసి అభయం ఇచ్చినట్టయితే అప్పుడు నీ పట్టిన పాదం వదులుతున్నాను. అటువంటి ఒక్కడేవి సూర్యుడు చంద్రుడు గంగయ్య కోతురు సురా 33 కోట్ల దేవతలతో తయారైనటువంటి 7 గవ్వల గద్దె గనుక సంఖ్యలున్న సతకోటి లింగాలు పుట్లున్న గద్దె సాక్షిగా నీ ఆపద నేను ఆదుకుంటా కదురా. నా పట్టిన పాదం వదిలిపెట్టము. వదిలిపెట్టినానక్క వదిలిపెట్టినాను. ఎవరు నీవు? నేను బ్రహ్మదేవుని కొడుకు బాలుడు వీరయ్య సూరమ్మ కుమార సురపుత్ర వీరయ్య అక్కలకు తమ్ముని అదృష్టమంది. నా పేరు గురుమూర్తి వీరప్పనక్క. తమ్ముడా వీరయ్య మీ అక్క మంకాలి కొట్టేటి జంటల్లా పెట్టేటి కాలిడా ఎక్కడా దోలుతున్నది వీరయ్య. వీరయ్యా వీరయ్యా ఎంట ఎవరు లేరు దంటాతో బదిలేదు వీరయ్యా. ఈ అడవి దారి పట్టుకుని ఎక్కడ పోతున్నావు వీరయ్యో వీరయ్యా. తమ్ముడా ఎక్కడ పోవచ్చుంటివిరా? అక్క నేను నాగులకొండ పట్నం పెళ్లి కొడుకునైపోతున్నాను. ఎందుకు? మా మేనమా బిడ్డను పెళ్లి చేసుకుంటానికి వెళ్ళిపోతున్నా. హా వీరయ్య నాగులకొండ పట్టణము కుందల తోడి కూలా పెండల తోడి వెగల మన పట్టణం మీద పట్టి వయ్య వీరయ్యో. మీ అక్క మాంకాలి కవని గట్ట గొడ్డు పోయి పిల్ల దొరకలేదా వీరయ్యా. పాపగారి పట్టణం మీ అక్క మాంకాలి ఎట్లా దూరుతున్నది నిన్ను. మీ మామ పంచన్న పాపకారి కుంచన్న కులద్రోవుడు మీ మామ చెయ్యవటిక మీ తల్లిదండ్రులు ధర్మ సమాధులైపోయింది వీరయ్యో వీరయ్యా. మీ అక్క మాంకాలికి పిల్ల దొరకకు పంపిస్తున్నదా వీరయ్య? లేదక్క మా అక్క మాంకాలి దేవితో 7 రోజుల పోరు పెట్టుకున్నాను. అక్క మాట కాదని వచ్చిన మార్గ మధ్యాహ్న చిన్నమ్మ గంగదేవి కలిసి వద్దు కొడుక అన్నది. గంగదేవి మాటలు కూడా లెక్క చేయకొచ్చినాను. వచ్చి నిన్ను శరణు పొందిన కాబట్టి నాకు వచ్చిన కష్టం కడతెరతను నువ్వు అభయం ఇచ్చినావు. అభయం ఇచ్చినందుకు తమ్ముడా నా వల్ల కాదు అని పట్నం నేను పోలేనని చెప్పి నోట అబద్ధం అన్నాడు. నా సాధ్యమైతే నువ్వు పోతాను, సాధ్యం కాకపోతే మళ్ళీ మారిపోతాను. మీ మామ బిడ్డలు మంచోళ్ళు గారు. మంచోళ్ళు కాకపోతే ఏం చేస్తారు? అజ్జకారులు. వాళ్ళ అజ్జకరితనం ఏం చేస్తారు?
మాటకారు వాళ్ళ మాటలేం పని చేయదు, మందుల మారు వాళ్ళ మందే నాకు పని చేయదు. మాటకు మందులు పెట్టి మలుపుకుంటారా, ముందే లెంకలు పెట్టి కడుపులకు మందు పెట్టి కలుపుకుంటారా, కలుప ముందే పట్టుకొస్తారు, అరికాళ్ళకు మందులు పెట్టి ఆకట్టుకుంటారా. ఆ గంట ముందే తీసుకొస్తారు అక్క నన్ను తీసుకు. తమ్ముడా నేను పరశురాముల కన్నా పంచదేవత రేణుక ఎల్లమ్మనై ఆడిన మాట తప్పుడయా. సరే నీ మాట నీ వాళ్ళని వేస్తా బీరయ్యా. ఇప్పుడే నేను ఎరుకల సాని వేసుకొని నాగులకొండ పట్టణ పోయి 4 వాడలు తిరిగి బీరయ్యా. మీ మామ బిడ్డలు ఎరుకలు చెప్పి మీ తాత శివాళ్లతో రాదు, మీ అవ్వ అమరగన్య తోడిచ్చిన ముత్యాల కాబాయి మూలనంద పగడాల కాబాయి బాదులంద ముదనాల కాబాయి మూడలంద 4 మూలల్లో నందుల మెడల నాగపిడి గంటలు ఎండి మోటల బాయల్ల లోకములు లేదు, రాతి కట్టం బాయి రాజ్యములు లేదు బీరయ్యా. మీ మామ బిడ్డలకు నచ్చ చెప్పి ఎరకలు చెప్పి ఆ బాయికి తీసుకొస్తా. నీకు ఇష్టం వచ్చిన పిల్లని తీసుకొచ్చుకోను లగ్నం ఆడు కాని బీరయ్య. ఆ పిల్ల మంచిగా లేకపోతే మీ అక్క మాంకాలు ఎక్కిరించి పెడతది. మంచిగా అంటే ఆడపిల్లకు ఉండబడిన 33 చెడు లక్షణాలు జాగ్రత్తగా చూచి పెళ్లి చేసుకోవాలి. మరి ఆ పిల్లకుంటాయి 32 చెడు లక్షణాలు అన్నావు, అవును. మరి ఎట్లుంటాయి ఎలాగుంటాయో మరి నేను చూసుకున్నా, నాకు లెక్కించి చెప్పు, నేను చూసుకొని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటా. చెప్పమంటవా? చెప్పండి. వినవయ్య తమ్ముడా నాయి తమ్ముడా తిన్ని తమ్ముడా, పిల్ల పొత్తిగుండాలే పొంకగుండాలే పొంకగుండాలే, పిల్ల నల్లగున్నా గాని ముద్దుగుండాలే ముద్దుగుండాలే, పిల్ల ఇడుగు 20 ఏండ్లుండాలే ఏండ్లుండాలే, దానికి తుప్పు రెనకలు లేకుండా చూడు లేకుండా చూడు, దానికి నెత్తిన బాధ లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు బాబెట్ల చూడి లేకుండా చూడు లేకుండా చూడు, దానికి ముల్లి చుట్టూ లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు పెడతన సుడి లేకుండా చూడు లేకుండా చూడు, దానికి నిట్టానొసలు లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు కన్ను బొమ్మలు కలిసి లేకుండా చూడు లేకుండా చూడు, దానికి కంట్లే మెల్లే లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు బుర్ర ముక్కు నటి లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు ఎత్తు పండ్లు లేకుండా చూడు లేకుండా చూడు, దాని నాలుగిన మత్త లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు చెంపకు సుడి లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు చిర్రా పెరువు లేకుండా చూడు లేకుండా చూడు, దానికి కొయ్య మేడ లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు పుదాలు ఎత్తు లేకుండా చూడు లేకుండా చూడు, దానికి చేతులు పడవు లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు అడ్డా చీలలు లేకుండా చూడు లేకుండా చూడు, దానికి దెబ్బల సుడి లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు ఊసారుళ్ళు లేకుండా చూడు లేకుండా చూడు, దాని చాపిన పాడే లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు రొమ్ము కుంపటి లేకుండా చూడు లేకుండా చూడు, దానికి అంటుడు కడుపు లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు పొట్టున సుడి లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు లోడల మచ్చ లేకుండా చూడు లేకుండా చూడు, దానికి తాకుడు గాళ్ళు లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు ఎదురు పిక్కలు లేకుండా చూడు లేకుండా చూడు, దానికి ఎగరొమాలు లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు గుత్తులు దొడ్డు లేకుండా చూడు లేకుండా చూడు, దానికి గుడ్డెలు పాదము లేకుండా చూడు లేకుండా చూడు, పిల్లకు అరికాలు కూసుడి లేకుండా చూడు లేకుండా చూడు. ఆ వినవయ్య తమ్ముడా నాయి తమ్ముడా చిన్ని తమ్ముడా, ఆడపిల్లకుండబడిన చెడు లక్షణాలు ఇన్ని ఉంటే జాగ్రత్తగా చూసి పెళ్లి చేసుకోవాలి. అయ్య నీ దండం పెడిచిన అక్క, పోరు నిండా వరుసొక్కరాలే కాని వరుసొక్కరం లేని చోటే లేదు. అవి అందరికి ఉండయిరా? అన్నా పూర్వ జన్మములో పుణ్యం చేసుకుని వాళ్ళకుంటాయి. పుణ్యం అంటే తన భర్తను దేవుడిలాగా చూసుకోవాలి, అత్తమామను ఆత్మబాంధవులాగా చూసుకోవాలి. అట్లా మరి నేను ఎన్ని మంది చూసినా మావోడు కొడుతూనే ఉంటాడు, మా అత్త గులుగుతూనే ఉంటది, ముసడు కొడుతూనే ఉంటాడు. అతడు పనికి పోయి వచ్చే వరకు నువ్వు ఇంటికాడు ఉంటావా? ఉత్తుత్తగా తిరిగి వస్తా.
పొద్దు పొద్దు కూకంగా అసలైన దానికి పొద్దు పొద్దు కూకంగా ఉత్తుగా తిరిగే ఉంటుంది అందుకనే వాడు దాన్ని వేస్తాడు. ఇక వస్తాడు వస్తూనే ఉంటాడు తీస్తూనే ఉంటాడు. పోనీ అక్క అవన్నీ గాని ఒక్క సంగతి మరి 32 చెడ లక్షణాలు అన్నావు. దీనికి ఏది కీడు ఏది చెడు ఏదాని మంచిది కాదు. నువ్వు మొట్టమొదలు ఏమన్నావు తుప్పురింటికి అమ్మాయిని పెళ్లి చేసుకోవద్దు అన్నావు. ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే ఏమైతే ఇక తుప్పురింటికి ఉన్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటే తమ్ముడా వీరయ్యా ఆ అమ్మాయి ఎవరు తెరవదు. పోకపోక ఎవరు తెరవన్న పోతే ఇక ముట్టికి రేకంప తలిగించుకున్నాడు తగడం పెట్టుకుంటే వదిలిపెట్ట తమ్ముడా వీరయ్యా. తుప్పురింటికి అమ్మాయి పంచాయతీ కీడు. మన నెత్తిన మాల ఉంటే దూరం పెట్టి దువరాదు కొప్పేరాదు బరువెత్తుకోరాదు బగ్గున మండి సొనగారి బరువు కింద ఎత్తేస్తారు. అది మా మూట మీద అంటావు. మరి పాపెట్ల చూడు ఉంటే ఇక పాపెట్ల చూడి ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటా తమ్ముడా వీరయ్యా. ఆ అమ్మాయి వచ్చే రాకెట్నే ఇక మామని మిరింగి నీళ్లు తాగుతా తమ్ముడా వీరయ్యా. పాపెట్ల చూడు ఉన్న మామ గండం అంటావు. మరి అక్క ములిసి కుంచే ఇక ములిసిగా పిల్లలు పెళ్లి చేసుకుంటా తమ్ముడా వీరయ్యా. ఆమె ఇంత పొడి ఎంతకల్లా ఇంత పొడు సగనం ఎత్తది. ఎప్పుడన్నా మొగోని కోపం వచ్చి కొట్టబోతే సికాంతకు పుసుకుని వచ్చి వస్తుంది. సీక చేతుల్లో ఉంటే చిన్నది పోయి మందిళ్ళ కొట్టకుండా మొత్తుకుంటది. మగవాని కోపానికి కీడ అంటావు. అవునక్క అది కూడా బాగా మరి పెడతన సుడించే ఇక పెడతన సుడి ఉన్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటా తమ్ముడా వీరయ్యా. ఆ అమ్మాయి వచ్చి ఆకిట్లు అడిగి పెట్టిన వారం రోజుల్లోనే ఇక ఇంటికి పెద్ద బాగా తుడుము కొట్టి పాలికెక్కి నాలుగు కొండోరింటికి వెళ్ళటం పోతా తమ్ముడా వీరయ్యా. పెడతనసుడున్నా పెదబావ గండం అంటావు. మరి మిట్టనొసలు ఉంచే మిట్టనొసలు బొట్టు పెట్టుకుంటే అందం ఉండదు కూర అడిగి పెట్టినట్టుంటది. ఆడికి అందం ఉండదు అంటావు. మరి కన్ను బొమ్మలు కలిసి ఉంటే కన్ను బొమ్మలు కలిసి ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటా తమ్ముడా వీరయ్యా. ఆ అమ్మాయికి పెళ్లి మొగడు అట్లుండగానే ఇక మళ్ళొక మగరికి తప్పకుండా మారువాన పోతా తమ్ముడా వీరయ్యా. కన్ను బొమ్మలు కలిసి ఉంటే ఇద్దరు మొగలు వీడతాడు వాడతాడు. అదృష్టం. మరి కంచెం వెళ్ళి ఉంటే ఇక కంచెం వెళ్ళే ఉన్న పిల్లని పెళ్లి చేసుకుంటా తమ్ముడా వీరయ్యా. పొద్దుగా లేచి ఆ పని పని చేసి ఆకలి స్నానం చేసి పొయ్యి మీద దసరి పెట్టి పొయ్యి కింద కట్టెలు పెట్టి ఎవరు బాయి కాడికి కొయ్యబోతుంటారు 3 బాటల కాడికి వచ్చి ఇట్లా చూస్తుంటది. ఆ సూర్యకిరణాలు మెల్లె కన్ను తలగానే కంట్లకెళ్ళ నీళ్లు కారుతాయి. నీళ్లు కారితే ఇట్లా ఇట్లా కొడుతుంటది. ఇటువంటి తుటిగాలు చూసామనుకుంటారు ఇది నన్ను చూసే కన్ను కొట్టింది అనుకుంటారు తమ్ముడా వీరయ్యా. నీళ్లు గారి కన్ను కొడితే ఆయన నన్ను చూసే కన్ను కొడి ఆయన మనసంతా అవేదన ఉంటది. అయ్యో నీళ్లు దాకా నిద్రపోడు సన్నగా సున్నముల పుల్లలు అయిపోతాడు. కంచె వెళ్ళుంటే పర్సు పిల్లగల కీడు అది కూడా బాగాలేక మరి బుర్ర ముక్కు నచ్చుంటే బుర్ర ముక్కు నట్టి ఉన్న పిల్లని పెళ్లి చేసుకుంటా తమ్ముడా వీరయ్యా. వేస్తేనే పైసలు తీసుకొని కోటంటూ పోయి నలకపోవ కొనుక్కొని ఇంత గోడల సున్నంకిచ్చి ఒక్కరొక్కరి నుంచి పర్ర ముక్కలకి ఎక్కుతుంది. ఎడమ చెట్టుకుంది ఎవరన్నా ఇట్లకపోతే కొంగు కాకపోతే సింగులు కాకపోతే పందిరి గుంజలు కాకపోతే పాత గోడలన్నీ సాపు చేస్తుంది. ఇక వంగి మొగానికి అన్నం పెడుతుంటే ముక్కు గమ గరం మసాలా వాసన కొడుతుంది. ఈ ఒక్క ముక్కు ఎవరికి ఇన్ని చోట్ల జాగ్రత్త ఖరాబ్ చేస్తుంది. అవునాక అది కూడా బాగలేదు. మరి ఎత్తు పనుల పిల్లల్ని పెళ్లి చేసుకుంటే ప్రేమగల పిల్ల ముఖంతో మాట్లాడుతుంటే తుంపిల్లని ముఖం మీద పడతాయి. ఏది ఎత్తు పనులు మాట్లాడి దుబ్బురు ముసురు పెట్టిన పడతా అది. ఇక మోగోని చెమ్ముతో నీళ్లు ఎక్కున్న పర్వాలు లైబాయి సబ్బు చేతికి ఎక్కున్న పర్వాలు తుడుచుకునే వారికి కథ ఒడిచిపోతుంది. అవునాక అది కూడా బాగలేదు. మరి నాలుకన మచ్చ ఉంటే గడప కాలని స్థాపించితే పచ్చగోడ రౌతులన్నట్టు కాలు తీరుతున్నది. అబ్బో అంత పెద్ద కీడ అంటావు. మరి పుక్కిట సుడించే పుత్త బిడ్డల కంటే అంతా ఆడుకోరగాళ్ళు పుడతారు. పుట్టా పెట్ట గడ్డకు పెట్ట గుడ్డలు గప్ప పోరగాలు దక్కరు. పిల్లల కీడ అంటావు. మరి అక్క ఈ జిర్ర వేదు ఉంటే ఇక జిర్ర వేదు ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటా తమ్ముడా వీరయ్యా. పొద్దున్నక తూటికి వచ్చిన ముగాయనకు పొద్దు కంచం ఇచ్చి అన్నం పెడుతుంటది. ఆ అన్నం కంచంలో పెట్టక ముందే ఈ అవ్వ సొల్లంతా అయ్యా కంచం నిండుతుంది తమ్ముడా వీరయ్యా. ఏది పెరుగు దొడ్డుండి ఎప్పుడు సొల్లు కారుతుంది. ఇక మొగోనికి పచ్చిందకాయ షారు పోసినట్టే ఇక పోసి పెట్టకున్న రందే లేదు దానికి. అవునక్క అది కూడా ఆడిసిరికి అందం లేదు. మరి కొయ్య మేడం ఉంటే కొయ్య మేడం మగని పెళ్లి చేసుకుంటే వీరయ్యా వీరయ్యా. జారులుగుండు నువ్వు తుస్సా నికిలేసి అన్ని పెట్టినా ఇక లాల్ తా మేడ కుడుకలు కట్టడం ఊగుతుంటా తమ్ముడా వీరయ్యా. ఎన్ని సొమ్ములు వేసినా ఆడిసిరికి అందం కొట్టదంటావు. మరి అక్క ఎత్తుగా భుజాలుంటే భూమి మీద బిందెను బలమీకి లేవట్టుకుంటే ఇక నడిపిల రైక పరుకులు రాసుకపోతా తమ్ముడా వీరయ్యా. వేసిన జీతం అంతా జాకెట్లకే సరిపోద్ది అంటావు. అవును అది కూడా బాగలేదు. మరి అక్క చేతులు పడుకున్న మగవని పెళ్లి చేసుకుంటే వీరయ్య. అరే కుమ్మరి టీవీ కుచ్చలకుండా లోతుబాయిలకు దిగనకుండా అక్కారిక్కడలో ఎగనకుండా గంగదాయి నొక్కెనకుండా 16 పట్టాలనకుండా అత్త
అత్తతో ఆరాడ తెచ్చనకుండా మామతో మాటారు తెచ్చనకుండా బావతో బదనాము తెచ్చనకుండా మొగుడుతో మోసాము తెచ్చనకుండా ఇంటి మూడు చుట్టూ తిప్పించకుండా ఇంటనికి పేరంతా దండించకుండా అయ్యా చేతులు పొడుగున్న మగ కుండ తీసుకొని దెబ్బ దెబ్బ సిగ ఇప్పి సింగులు లోపడి కానీ ఇట్లా అంటది ఏ రౌతు కుదలు పట్టుకుని వలిగిపోతే అత్తుకుంటుందా మాముకుంటాడా కుండతోని పంచాయతీ పుట్టి తప్పకుండా సంసారం పలిగిపోతుంది కుండలకి చేతులు పడుకుంటే కుండలకి ఎక్కిడు అంటావు. అవును. మరి అడ్డజీలలు ఉంటే ఇక అడ్డజీలలున్న పిల్లల్ని పెళ్లి చేసుకుంటామడా వీరయ్య. అమ్మాయి పొద్దుగాలే శాపానికి పని చేసే వరకల్లా గాజులు అంటాడు. మా అత్త రమ్మన్నది రావా అనగానే ఆకిట్లా కూర్చుంటాడు. ఈమె చేయి ముందర పెట్టి కూర్చుంటది. ఒక్క గాజు ఎక్కించే వరకల్లా చిట్టుకుమంటది. ఒక్కటి పెడితే పోతుంది అని చెప్పి 2 జడానికి పెడతాడు. 2 పోతాయి, 3 జడానికి పెడితే 3 పోతాయి. పెట్టా పోను ఎక్కినాటికే పైసలు పోయినాటికి పైసలు లేవు. ఆ అమ్మాయి పెట్టుకునేది పావుల గాజులు. ఈ 5 రూపాయల గాజులు ఊరు బయటకు పోయి లెక్క చూసుకొని దీని ముత్తే అయితే చెట్లలో పోని అని సాపించుకుంటూ వెళ్ళిపోతాడు. అది కూడా భర్తకే కీడ అంటావు. అవును అవునక్క, అది కూడా బాగలే. మరి దెబ్బల సుడించే ఇక దెబ్బల చూడి ఉన్న పిల్లని వెళ్ళి చేసుకుంటామడా వీరయ్య. అమ్మాయి ఈపుల చెయ్యి ఒక్క రోజు ఆనియకపోతే ఈ పని తిర్రని దూపకొని వేస్తాం పంచాయతీ చెప్తుంది ఏవా అంటది. ఎక్కడైనా లేకపోతే నాకెళ్ళి చూసిపోయి అవతల ఆకిట్ల కట్టే ఊరుతుంది. ఓ అమ్మాయి ఏమి ఇట్లు ఉడుతున్నామంటే నా ఇష్టం నా రాజు జగడానికి తల్లి ఇల్లు కిసరాయి మాట టమాట జోరు తడాక రాయ చూసుకున్నామంటది. మొగాయన వచ్చే వరకు పంచాయతీ మీదే ఉంటాడు. ఏమి రాజా నీ పిల్లని చేయబట్టి ఊళ్ళు నువ్వు ఎక్కడ వెళ్ళిపోదు అని వీళ్ళు అంటారు. నేను ఆడుంటారు ఆడబోతున్నది రోజు పంచాయతీ తెస్తా అని చెప్పి వంగబెట్టి కిందేసి మీసి 4 5 గుద్దుతాడు. అవ్వా రాము కూడా నా ఈపు దూప చల్లారి దీనికి అన్నం పెడుతున్నాడు తమ్ముడా వీరయ్యా. దెబ్బల సుడున్న అమ్మాయిని 24 గంటలు ఏ గంటలో ఒక దెబ్బ కొట్టాలంటావు. అవును మనసు అటది లేకపోతే. అవునక్క, అది కూడా బాగలే. మరి ఊసరోన్లు ఉంటే 16 ముళ్ళ పట్టుసీర గుంజు ముడేసి కట్టిన దారిపోయి ఈడున్న సీర గీడ పడుతుంది. ఓసేత సీరే ఓసేత చీపిరి సీరేగేయాలి, చీపిరి సాగేయాలి. అదొక డ్యూటీ. అవును అవునక్క, అది కూడా ఆడసిరికి అందం లేదు. మరి సాధన పాడే ఉంటే వాడకో పీనికి వెళ్తానే ఉంటది. మరి రొమ్ము కుంపటి ఉంటే ఇక రొమ్ము కుంపటి ఉన్న పిల్లల్ని వెళ్ళి చేసుకుంటుందమ్మడా వీరయ్య. పుట్టిన బిడ్డలకు పాలిస్తుంటే దబ్బుకున్న పోరుందో గ్రాచారం 3 ఆ రొమ్ము కుంపట పుండుకుని వసలు ఆనిందో అంటే తెల్లార వరకు నక్కిలి దగ్గర పడితే పిడికిలి బిగ్గర పడి పోచమంతులు పోస్తూనే ఉంటాయి. పెద్దగా కాదు గ్లూకోజ్ ఎక్కిన ఉంటుంది. ఆ పోరుని గడ్డబెట్టి గుడ్డలు కప్పుతూనే ఉంటారు. పిల్లలకే కీడ అంటారు. అవును అవునక్క, అది కూడా బాగలే. మరి అంటుడు గడిపించే తమ్మిగా ఇంతది ఇరుపుల బద్దోలు ఇట్టే ఉంటుంది. అత్త మంచిదిగా దానటువంటి బిడ్డ పాప లేకుండొచ్చు. కంచం ఇచ్చి గంజి పోయేదని అత్తకు మాటలు వస్తాయి. అత్తకు మాటలు వస్తాయి. అవును అది కూడా బాగలేదు అక్క. మరి బొడ్డున సుడించే పుట్టుకోటరు అసలే పిల్లలు పుట్టారు. తిరుపతి పోయి నెత్తి కొరికించుకొచ్చినా ఎన్ని దిక్కులు తీసుకుపోయినా ఆమెకు పిల్లలు పుట్టనే పుట్టారు. 7 పాల దుర్గమ్మ యాత్రలో నింపుకొచ్చినా అసలే పుట్టారు. పోనీ అక్క, అది కూడా బాగలేదు. మరి అక్క తోడ తొట్టి కడుపుంటే ఇక తొట్టి కడుపున్న పిల్లలు పెళ్లి చేసుకుంటా తమ్ముడా వీరయ్య. మోగన్ కన్నా ఎప్పుడు అటే ఉంటది. ఎందుకు? మా అత్తగారు ఎప్పుడు వస్తారో అప్పాలు తెస్తారో ఏమో నా భార్యకు కొడుకో బిడ్డ పుట్ట తట్టే ఉంది రో అనుకుంటాడు. ఇక 9 నెలలు చూసినా ఒక కొడుకు గాని రాడు బిడ్డ గారాలు అట్లే ఉంటది అంటావు. అవును అవునక్క, తొట్టి కడుపు అమ్మాయి పెళ్లి చేసుకుంటే మగవానికి ఆశ కొడుకులు పుడతారు బిడ్డలు పుడతారని. అవును అది కూడా బాగలేక మరి తొడ సర్పం ఉంటే ఇక తొడ సర్పం ఉన్న పిల్లలు పెళ్లి చేసుకుంటా తమ్ముడా వీరయ్య. ఎందుకంటే 30 ఏళ్ళ మగపిల్ల గానికి 3 ఏళ్ళ పిల్ల దొరికితే దాన్ని చూడంగా నకరం పట్టిపోయి 20 ఏళ్ళకి ఇంత అయ్యేది. తిరగమ్మ పొరగమ్మ ఉంటే ఎవరా పిల్ల పెద్ద ఇంటికాడు ఉండనేది. వాడు ఆయన ఇంటికాడు పిల్ల మీద చేసిన తెల్లారే దీన్ని కాలు గుంజుకపోయేది. మళ్ళీ తెల్లారి చలి జ్వరం. 3వ నాడు 7 పుట్ల చలి 3 పుట్ల జ్వరం. 4వ నాడు డాక్టర్ వస్తూనే ఉంటాడు. 5వ నాడు అన్నమే తినడు. 6వ నాడు చుట్టాలు చూడొస్తూనే ఉంటారు. 7వ నాడు నోటు మాట బంద్ అయితే ఉంటది. 8వ నాడు తుడు వడ్డీ పాలికి ఎక్కి 4 ఒంటోటి గిలిట పోతారు తమ్ముడా వీరయ్యా. సర్పం ఉన్నా మొగనికే గండం అంటావు. అవును అవునక్క, అది కూడా బాగలే. మరి తాకుడు గాలి నుంచే మొగన్ కన్నం బట్ట పోయి తప్పున క్షీరసింగులు కొంకులు దాంట్లో కూర తెత్తేసి మొదలు మొగన్ నిన్న పడుతుంది. ఈ కాలువ ఇటు పడితే అటు సిక్క పడుతుంది. అవునక్క, అది కూడా బాగలే. మరి ఎదురు విక్కల నుంచే ఆమెకు కూడా సంతానం కలగదు. ఎగరోమాల నుంచే చేసుకున్న భర్త ఎప్పుడు ఆమెను చూసుకుంటూనే ఉండాలి. 1 రోజు లేకపోతే 3 రోజులు మాట్లాడదు. ఇక పూలు తెచ్చినా గానీ ఏమో ఆయన మాగా మాట్లాడతారు. అవునక్క, అది కూడా బాగలే మొగనికి. అవును మరి అక్క గుర్తులతో ఉంటే సాలని కడాలు గట్టి కడాలు పట్ట గొలుసులు ఎన్ని పెట్టినా ఏనుగకాలు గొలుసులు పెట్టేటే అందం ఉండదు. ఎన్ని సొమ్ములు వేసినా ఆడిసిరికి అందం ఉండదు. అవును మరి అక్క గుడ్డెలు పాదం ఉంచే ఎంత పెద్ద సంసారమైన అమ్మాయి చాకిట్లు అడిగి పెట్టినా 6 నెలలకే అలికి పూసి ముగ్గి పెట్టినట్టు అడుగు పడుతుంది. నా అదృష్టం పొద్దుగాల తీరువాడం చేసుకున్నా. మరి అరికాలు సుడించే ఎప్పుడు మందిలో పోతే తిరిగి వస్తా తన ఇంట్లో ఎప్పుడు ఉండదు. ఏ తిప్పి తిరిగినట్టు. అవును అవును అక్క. మరి పిల్లకుండేడి 37 చెడ లక్షణాలలో 32 చెడ లక్షణం 32 కీడీలు చెప్పినావు. అవును మరి ఎట్లాంటి పిల్లని చేసుకుని మనకు చక్కగా సంసారం అభివృద్ధి జరుగుతున్న చెప్పమంటావా వీరయ్య. ఈయన వయ్య తమ్ముడనాదాయి సోడాల
ఇరవై ఒక్కల మత్త ఏన దేవతలు మెత్తారు కూడో కాలమత్త గుణవంతురాలు లోదోడాకు మత్త లోకమంత మెత్త అమ్మ మీ గాలుకు మత్త మిద్దెలు మేడలు కలుగో అరికాలుకు మత్త ఆవుల మందలు కలుగో ఎడమడొక్కల మత్త జన దేవతలు మెత్త గుడొక్కల మత్త గుణవంతురాలు అత్తమామ సేవ చేస్తుంది మీరయ్యా లోదొడుగు మత్త లోకమంత మెత్త మీ గాలికి మత్తున్న మగవని పెళ్లి చేసుకుంటే విద్యలు మేడ కలుగుతున్నాయి అరికాలకు మత్తున్న మగవని పెళ్లి చేసుకుంటే అందరం ఎక్కుతున్నది ఆవుల మందలు కలుగుతున్నాయి గజగామిని మద రూపిని కన్న తండ్రి ఓరుని కామిని వయ్యారు సుడిబడి లేరు సుందరి వీరయ్యా 16 ఉండే బంగారు ఛాయ గట వంటి పిల్లనల్ల లగ్నమాడరా దాయి తమ్ముడ వీరయ్యా రాజు వీరయ్యా గట వంటి పిల్లల లగ్నమాడు వగురుడ వీరయ్యా అక్క రేణుకదేవి మా మేనమా బిడ్డలు మేనమర్దన్లు 7 మేడలు 8 మేడలు ఉండొచ్చు ఆ పిల్లలు నువ్వు జంగలు తీసుకొచ్చి ఉపాయం చేస్తే నువ్వు చెప్పిన 32 చెడలక్షరాలు చూసుకొని తీసుకొచ్చుకొని పెళ్లి చేసుకుంటున్నావా అమ్మవారు రేణుక ఎల్లమ్మ పుట్టంగ పుట్టిన మంత్రాలు పెరగంగ లక్ష మంత్రాలు పుత్రుడు నేర్వంగ భూతాల గల్లరేనా రూపులు పడవారు రుద్రవేగురాలే జన్మ పడవారు చంద్రావతారం ఎత్తి ఎరకల సాని వేషము ధరించి కనుక కుంచెడు గవ్వలు పోచి కుదిరించి పుట్టి మానడి గవ్వలు పోచి మలిపింది పుట్టి అట్టడి గవ్వలు పోచి అల్లింది పుట్టి పుట్టి లోపల కావెల్లి పెట్టినది తమ్ముడ వీరయ్య నేను వచ్చేదనక కనుకనేవి కాంచాల మరి కారణల్ల పుట్ట ఈ గంగబొట్టు నిద్రపో వీరయ్య అన్నది అమ్మవారు కనుకనేవి నాగలకొండ పట్నం పోలవరం వీధికి జర వచ్చినది అటువంటి యొక్కనేవి పుట్టు ఆరకొమ్మ జీరినాది పిల్లొట్టలేసిన నల్ల సరుపుకుంటూ దాని మీద పెట్టింది మక్కల పుట్టిన వయసల్ల బండారు పట్టాడు బండారు పట్టినాదే ఉపములు జపములు ఉలికిపడ 10 మంది 1000 మంత్రం 7 తప్పకుండా 100 మంత్రం 100 తప్పకుండా తారక మంత్రం తన వెళ్ళ చదివి జగదిక మంత్రం ఇచ్చి తారక మంత్రం తన వెళ్ళ చదివి పొలవర కట్టు గట్టిల్లి రేణుక ఎల్లమ్మ నాగలకొండ పట్టణము చేరవస్తమున్నది పొడిచేటి పొద్దులే తల్లి వస్త ఉన్నది దర్బారు దగ్గర చేరవచ్చినదేవి మరి అమ్మవారు రేణుక ఎల్లమ్మ అక్కడికి వెళ్ళరాని రాజరాజ నరభూపతి కనుకనే మా చెల్ల కొడుకు ఏ రాత్రి వస్తునో ఏ పగలు వస్తుందని చెప్పి కనుకనే 12 మంది పారజవాళ్ళ కాపులు పెట్టినడు అంత లోపల రేణుక వస్తున్నదేవి రేణుక రాకడ కనుక శోభదారులు కళ్ళ చూసిర్రు అమ్మా ఎవరమ్మా ఎవరు ఎరకలో బర్రన్న సోది చెప్తాను సోది 6 నెలలాగందు వెనక వేదం ముందట మూలము కడి గంటమ కర్మగ్రాచారం చెప్తా బాయి గడ్డ నిలబడి బాయిలో రౌతేసి ఎన్ని యోజనాల నీళ్లు లెక్కించి చెప్తారా బొర్రన్న వెనక ముందు తీపి చెప్తాను దిగక ముందు లోత చెప్తా బొర్రన్న ఏసెప్పుడో ఏం కాదో కానీ రాజుగా రాజ్యలేంది లోని ఓనివ్వం పోనివ్వము నీకున్నది ఉన్నట్టే చెప్తాను 4 గిన్నెలు అడుపుకొని వస్తారా బొర్రన్న ఏమో 4 గిన్నె లోపల దాకా పోతే మరి ఎట్లా రాసిన రారా మమ్మల్ని బాధ పేడు పెడతా గుళ్ళకు పేడు పెడతా తవకు పేడు పెడతా ఏం మాటలు